సరే అసలేంటి కార్మిక సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తుందనుకోవచ్చా? ఇవాళ గూడా భారీ ఎత్తున ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో మేము అధికారంలో రాగానే కనీస వేతనాలు అమలు చే అంటే రివైజ్ చేసి అమలు చేస్తామని చెప్పి వాగ్దానం ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలోనే దాదాపు 2 సార్లు బోర్డు అపాయింట్ అయ్యి సమావేశమయ్యి సైంటిఫిక్గా మొత్తం అన్ని మినిమం వేజ్ జీవోస్ మొత్తం 73 ఉంటాయి. 73 రకాల పనులు చేసే వాళ్ళని ఈ రాష్ట్రంలో గుర్తించడం జరిగింది. ఈ 73 జీవోస్లో ఒక 17 జీవోలని లేబర్ కమిషనర్కి ఆ బోర్డు రికమెండ్ చేసింది. ఈ పద్ధతిలో జీతాలు పెంచాలని. లేబర్ కమిషనర్ గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ 5 ఫైనల్ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది. ఇంకా 12 పెండింగ్లో ఉన్నాయి. ఇంకా 56 ఆల్రెడీ విధి విధానాలు దానికి నిర్ణయించడం జరిగింది. దాన్ని కూడా కమిషనర్ ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని పంపించి వెంటనే జీవోలుగా చేసి గజెట్లో ప్రింట్ చేసి ఈ కార్మికులకు వేతనాలు పెంచే పద్ధతిలో సహాయం చేయండి అని అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త బోర్డు కాన్స్టిట్యూట్ చేసింది. ఆ కొత్త బోర్డులో కూడా అన్ని కార్మిక సంఘాల వాళ్ళు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐఎన్టీసీ వాళ్ళు, ఒక సిపిఐకి సంబంధించిన ఏఐటీసీ ప్రతినిధి మాత్రమే ఉన్నారు. ఆ ఏఐటీసీగా నేనున్నాను. ఇక మిగతా వాళ్ళని కూడా దాంట్లో పెట్టాలా. పార్టీలో ఉన్నవాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ. మొత్తం పెట్టారు. గత బోర్డులో అయితే అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేది. ఇవాళ కేవలం కాంగ్రెస్ అనుకున్న వాళ్ళకే ప్రాతినిధ్యం ఉన్నది. కాబట్టి పక్షపాతం చూపించిన అక్కడ చర్చ సైంటిఫిక్గా జరగట్లా. అంటే ఒక్కసారి ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనేది ఒకసారి వాళ్ళు ఇచ్చిన తర్వాత దాని మీద చర్చ జరిగి దాని మీద సైంటిఫిక్గా నిర్ణయాలు తీసుకున్న తర్వాత దాన్ని ఫైనల్ చేయాలి తప్పిస్తే మళ్ళీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇస్తామనే పద్ధతిలో ఈ గవర్నమెంట్ రాగానే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది చాలా అన్యాయం. గతంలో వర్క్ అయింది, సైంటిఫిక్గా జరిగింది కాబట్టి అడ్వైజరీ బోర్డు అన్ని ఆలోచనలు చేసింది. మధ్యతరగతి పట్టణాల యొక్క ధరలు తీసుకోవడం జరిగింది. వాటన్నీ ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా చేసి ఉన్నాం కాబట్టి దాన్ని యథాతథంగా గవర్నమెంట్ ఆమోదించి గజెట్స్లో ప్రింట్ చేసి అమలు చేయాలని చెప్పి మేము చేస్తున్నాం. దాని మీద ఒత్తిడి తేవడానికి ఇవాళ మేము ఈ ధర్నాను కూడా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవచ్చు, అంటే గతంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు అంటున్నారు. కార్మిక వర్గం అంటే పట్టించుకోకుండా డిలే చేసి కార్మికులకు అన్యాయం చేసే పద్ధతిలోనే చూస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. చెప్తా ఉంది కదా, మేము ప్రజల సమస్యల్ని ఎక్కడున్నా కూడా ఇబ్బందులను కూడా మేము పట్టించుకుంటాము, మా దృష్టికి తీసుకెళ్ళండి అంటున్నారు. మరి తీసుకెళ్లారా రేవంత్ రెడ్డి దృష్టికి? రేవంత్ రెడ్డి గారితో ట్రేడ్ యూనియన్స్గా మేము పర్టికులర్గా ఏఐటీసీగా 2.5 గంటల సేపు సమావేశం అయినాం. మాకున్నటువంటి అన్ని సమస్యలను కూడా మెమోరాండాల ద్వారా వారికి సమర్పించడం జరిగింది. 2 నెలలు టైం ఇవ్వండి, వీటి మీద నిర్ణయం తీసుకొని పరిష్కారం చేస్తామన్నారు. దాంట్లో భాగంగా ఏంటిదంటే బోర్డు ఒకటి ఖాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. బోర్డు ఖాయం చేశారు. పని నడుస్తూ ఉంది. గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం అయింది. కాకపోతే డిలే కాకుండా మేము తొందరగా చేయాలని గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇవాళ మీ ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం. ఇదే విధంగా కొనసాగుతుంది. తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది కార్మిక సంఘాలకు సంబంధించి? ఎందుకంటే దాదాపు మీరు చాలా సార్లు కూడా ఇదే ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో సమ్మెలతో సహా అనేక రకమైన ఆందోళనలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం కనుక దీని మీద స్పందించకపోతే, ప్రభుత్వం స్పందించేస్తే మేము కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. స్పందించకపోతే ఈ జీవోల కింద వచ్చేవాళ్ళు 1,20,00,000 మంది కార్మికులు ఇవాళ ఉన్నారు. రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో కార్మికుల పవర్ ఏంటో మేము చూపిస్తాం. హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కనుక దీన్ని కంప్లీట్ చేయకపోతే ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. సవరించి మీరు జీవోలు విడుదల చేసినా కూడా పాజిటివ్గా దాని ప్రభావం ఉంటుంది. మరి మీకు పాజిటివ్ కావాలా నెగిటివ్ కావాలా ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? ఈ వేదిక మీద నుంచి అదే ఇప్పుడు మొన్న మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి వాళ్ళకి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇదే ఇష్యూ మీద. అట్లాగే సీఎం గారి ఓఎస్డీ గారి దగ్గర కూడా పోయి మెమోరాండం ఇచ్చాం. దీని మీద మీరు స్పందించి వెంటనే తీసుకోండి అని చెప్పి. ఈ వేదిక ద్వారా మేము చెప్పేది ఏంటంటే గతంలో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. సీఎం గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఈ విడుదల చేసినటువంటి 5 ఫైనల్ నోటిఫికేషన్లని జీవోల కింద విడుదల చేయాలని చెప్పి లెటర్ రాశారు. అప్పుడే చీఫ్ సెక్రటరీకి లెటర్ రాయడం జరిగింది. మరి దాన్ని మాట నిలబెట్టుకోండి, నిలబెట్టుకోకపోతే మళ్ళీ మేము పోరాటంలోకి దిగాల్సి వస్తుంది, దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మేము సందేశం ఇవ్వబోతున్నాం.